వెల్కమ్ బ్యాక్. ఇవాళ చాలా కంపెనీస్ బోర్డు మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి ఎర్నింగ్స్ ప్రకటించడం కోసం, Q4 ఎర్నింగ్స్, అలాగే ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. బజాజ్ ఆటో, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, డీబీ రియాలిటీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అలాగే మహీంద్రా ఫోర్జింగ్స్, ఇలా చాలా కంపెనీస్ లిస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఆర్పిజి లైఫ్ సైన్సెస్, ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్, విమ్టా ల్యాబ్స్ లోకల్ కంపెనీ ఇది, అలాగే వెల్స్పన్ ఇండియా, ఇటువంటి కంపెనీస్ అన్ని రిజల్ట్స్ ప్రకటించడానికి బోర్డు మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కాలర్ లైన్లో ఉన్నారు అశోక్ ఇబ్రహీంపట్నం నుంచి. అశోక్ గారు సార్ చెప్పండి. అశోక్ గారు సార్ హలో చెప్పండి. అశోక్ గారు సార్, మేము కొత్తగా డిమెట్ అకౌంట్ తీసుకున్నాం సార్. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అదే మామూలుగా ఎందులో ప్రాఫిట్స్ లాస్ ఎలా తీసుకుంటే ఉంటాయి కొంచెం చెప్తారా సార్? అంటే ఏం చేస్తూ ఉంటారు మీరు? సార్ నేను ఇంజనీరింగ్ చేశాను సార్. ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను సార్. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు? ఎట్ ప్రజెంట్ మహారాష్ట్రలో పవర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం సార్. పవర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు మార్కెట్లో? మేము అంటే ఫస్ట్ టైం కదా ఒక 20-30,000 వరకు ఇన్వెస్ట్ చేయగలం సార్. ఓకే అండి. సో రిటైల్ ఇన్వెస్టర్, చిన్న ఇన్వెస్టర్, కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఆయనకి ఎటువంటి సలహా ఇస్తారు? మీరు టోటల్లీ మార్కెట్స్కి ఫ్రెషర్స్ కాబట్టి డెఫినెట్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానే సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే కాస్త అవగాహన వచ్చే వరకు మాత్రం మీరు డైరెక్ట్గా మీరు ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను కదా అని చెప్పేసి అని రీటైల్ మార్కెట్లో డాబుల్ చేయొద్దు అనమాట. ఎనీ మ్యూచువల్ ఫండ్ది ఎస్ఐపి స్కీమ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెటర్ అండి. ఓకే అండి. మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్ళడం బెటర్ అండి, ఎందుకంటే ఈక్విటీలో డైరెక్ట్గా దిగితే చేతులు కాల్చుకునే అవకాశం ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళు ఏదో అది కొని ఇది కొని అని చెప్తూ ఉంటారు, మీకు తెలియదు కాబట్టి వెంటనే కొనేసే ప్రయత్నం చేస్తారు. సమ్ టైమ్స్ అవి నష్టాలు మిగిల్చే అవకాశం ఉంటుంది. సో కొంత నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మ్యూచువల్ ఫండ్ రూట్లో కుటుంబరావు చెప్పినట్లుగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సుధాకర్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు హలో. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ శ్రీ గణేష్ జ్యువెలరీస్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాం, 3 months హోల్డ్ చేయాలనుకుంటున్నాం, దాని గురించి ఒకసారి చెప్తారా సార్? సో రీసెంట్ లిస్టెడ్ కంపెనీ గణేష్ జ్యువెలర్స్, ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. లిస్టింగ్ అప్పుడే హ్యూజ్గా క్రాష్ అవటం చూసామండి మనం స్టాక్ అనమాట. ఆ తర్వాత కూడా మీకు లిస్టింగ్ ప్రైస్ ఇంతవరకు రాలేదు అండ్ రావటం కూడా చాలా కష్టం అని చెప్పేసి అని అనుకుంటున్నాను. జనరల్లీ ఏంటంటే ఇప్పుడు బోయంట్ ఐపీఓ మార్కెట్ చూసుకుని చాలా జ్యువెలరీ కంపెనీస్ రావటం అనమాట. తంగమైల తర్వాత ఇటు గణేష్ జ్యువెలరీ ఇంకో కంపెనీ కూడా రావటం చూస్తున్నాం మనం. కాస్త కాషియస్గా ఉండండి. ఇలాంటి స్టాక్లో మాత్రం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే మాత్రం ఒకసారి అట్లీస్ట్ 1 quarter రిజల్ట్ చూసి ఆ రిజల్ట్లో డెఫినెట్లీ ఈ కంపెనీ ఇన్వెంటరీ ఆఫ్ బేస్ మెటల్ ఎంత మెయింటైన్ చేస్తుంది, గోల్డ్ ఎట్లా, జ్యువెలరీ యాక్చువల్ వాల్యూ ఎడిషన్ ఎంత చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసిన తర్వాతే నెట్ మార్జిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ విశ్లేషణ చేసుకుని అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ప్రిఫరబ్లీ ఇప్పుడైతే అవాయిడ్ చేయాలండి. ఓకే అండి. గణేష్ జ్యువెలర్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. శ్రీని కామ్జు మెయిల్ పంపించారు, ఎంసీఎక్స్ త్వరలో స్టాక్ ఎక్స్చేంజ్ అందుబాటులోకి వస్తుంది, దీనివల్ల కామన్ ఇన్వెస్టర్ లేదా ట్రేడర్కు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని అడుగుతున్నారు. వన్ ఆఫ్ ది వెరీ బిగ్ చేంజ్ ఉందండి ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇచ్చిన పర్మిషన్స్లో. ఇప్పుడు F&O సెగ్మెంట్ ఏదైతే ఉందో ఎన్ఎస్సిలో ఇట్ ఈస్ క్యాష్ సెటిల్మెంట్ అనమాట. అంటే స్టాక్ డెలివరీ అనేది ఉండదు. ఎండ్ ఆఫ్ ది సిరీస్ అవ్వటమే, నెట్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా సరే దాన్ని బట్టి క్యాష్ తోటి అడ్జస్ట్మెంట్ అవుతుంది. వేరే ఎంసీఎక్స్లో వచ్చేసేపాటికి డెరివేటివ్ సెగ్మెంట్లో ఇట్ ఈస్ అగేన్స్ట్ డెలివరీ ఆఫ్ ఫిజికల్ డెలివరీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనమాట. అంటే సపోజ్ రిలయన్స్ అప్పటికి 1 lakh షేర్స్ లాంగ్ ఉందనుకోండి, 1 lakh షేర్స్ రిలయన్స్ డెలివరీ చేయాలన్నమాట. అండ్ కొన్నాళ్ళు కూడా డెలివరీ తీసుకోవాలి. కాబట్టి స్క్వీజింగ్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది ఎక్కువ అవ్వచ్చు, వొలటిలిటీ కూడా పెరుగుతుంది అనుకుంటున్నా ఫిజికల్ సెటిల్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు అనమాట. ఇది ఒక్కటే మేజర్ చేంజ్ అండి, చూసుకోండి. ఓకే అండి. అలాగే సిండికేట్ బ్యాంక్, దేనా బ్యాంక్ 2 to 3 months హొరైజన్తో తీసుకోవచ్చు ఈ టైంలో? డెఫినెట్గా సిండికేట్ బ్యాంక్ బాగానే ఉంటుందండి, కాకపోతే ఒక 5% వరకు వెయిట్ చేయండి. వస్తే కనుక డెఫినెట్గా సిండికేట్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ కూడా లో పిఈ రేషియో ఉన్న స్టాక్స్ డెఫినెట్గా లోయర్ రేట్లో తీసుకోవచ్చు. ఓకే అండి. సో ప్రవల్లిక హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు, సికింద్రాబాద్ హెల్త్ కేర్ ఈ కంపెనీ టెక్నికల్గా ఎలా ఉంది, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, కుటుంబరావు గారు ఈ షేర్స్ బై చేశారని తెలుస్తుంది, అవి ఆయన అమ్మేశారా అని అడుగుతున్నారు. ఎవరు చెప్పారో మీకు తెలియదండి, ఆయన పోర్ట్ఫోలియో మీరు రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటండి, కంపెనీ న్యూట్రాసిటికల్స్ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉందన్నమాట. అయితే వీళ్ళకు ఇంపార్టెంట్ సబ్సిడరీ కూడా ఉంది. దాంట్లో కపుల్ ఆఫ్ డ్రగ్స్కి క్లియరెన్సెస్ వచ్చినాయి అని చెప్పేసి అని సోర్సెస్ చెప్తున్నాయి అనమాట. అయితే ఒకటి ఈక్విటీ కూడా పెంచడానికని ఆల్రెడీ కంపెనీ బోర్డ్ రెజల్యూషన్ కూడా తీసుకుందనమాట. దట్ విల్ బి ఐదర్ త్రూ ప్రిఫరెన్షియల్ రూట్ ఆర్ రైట్స్ రూట్ అనమాట. వన్స్ అది అయిన తర్వాత
అగ్రెసివ్గా కాస్త జనరిక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వన్ థింగ్, స్టాక్ హైలీ రేంజ్ బౌండ్ అయింది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. 17 ఆన్ డౌన్ సైడ్ అండ్ 21, 22 ఆన్ అప్ సైడ్ అనమాట. ఈ బ్రాడ్ రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ వస్తేనే స్టాక్ అగ్రెసివ్గా పెద్ద మూవ్ రావచ్చు. బట్ టిల్ దెన్ మాత్రం ఎట్ 18 మాత్రం స్టాక్లో పెద్ద నెగిటివ్ అయితే ఏమీ లేదండి, ఎందుకంటే 2.5 రూపీస్ ఈపీఎస్ కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈ క్వార్టర్ రిజల్ట్ చూడండి, చూసిన తర్వాత వన్స్ కంపెనీ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇన్ ప్లేస్ పెడితే కనుక స్టాక్ ఆల్ ది వే 34, 35కి ర్యాలీ అవ్వచ్చు. అలాగే కెన్ వీ నో అవర్ అనలిస్ట్ పోర్ట్ఫోలియోస్ సో దట్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దో స్టాక్స్ అని అడుగుతున్నారు. అనలిస్ట్ పోర్ట్ఫోలియోస్ రివీల్ చేయరండి, ఎక్కడ ఏ అనలిస్ట్ కూడా తన పోర్ట్ఫోలియో ఇది అని చెప్పరు. కానీ ఏదైనా స్టాక్లో పర్టికులర్ స్టాక్లో ఎక్స్పోజర్ ఉంటే మాత్రం డిస్క్లోజ్ చేస్తుంటారు. ప్రసాద్ వివిఎన్వి సెసగోవా 420 కాల్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఇవాళ. సెసగోవా చూస్తే కనుక టెక్నికల్గా వీక్గానే ఉందండి. నా ఉద్దేశంలో ఒక 380 రూపీస్ వస్తే కనుక అప్పుడు 400 కాల్ తీసుకోండి. అలాగే ఒకవేళ కనుక 410 పైన క్లోజ్ అవుతే మటుకు మీకు 3ంటికి అర్థమైపోతుంది, అప్పుడు 420 కాల్ తీసుకోవచ్చు. సో 410 పైన ఉండాలి, లేదంటే 380కి వచ్చినప్పుడైనా తీసుకోవాలి. కాకుమాని పద్మ అడుగుతున్నారు. ఆఫ్ కోర్స్ 5700 నిఫ్టీ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? యాస్ట్రలాజికల్లీ ఏదో పెద్ద మెసేజ్ పంపించారు, బట్ స్టిల్ ప్రధానమైన డౌట్ వచ్చేసి నిఫ్టీ 5700 డైరెక్షన్లో వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? యాజ్ ఆఫ్ నో బేసికలీ నెక్స్ట్ బిగ్ ట్రిజర్ కంట్రీకి ఓవరాల్గా యాజ్ ఏ గ్లోబల్ మార్కెట్కి రీరేటింగ్ రావాలంటే పోస్ట్ మాన్సూన్ అండి. ఎందుకంటే వన్స్ మాన్సూన్ ఫేవరబుల్గా ఉందంటే గ్లోబల్లీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ అనేది మేజర్ కన్సర్న్. మన దగ్గర ఇన్ఫ్లేషన్ కన్సర్న్ అనేది పోతుందన్నమాట. కాబట్టి అన్ని గ్లోబల్ ఫండ్స్ కూడా ఇండియాని టార్గెట్ చేసి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెట్టచ్చు. డెఫినెట్లీ మాన్సూన్ బాగుంటే కనుక మేబీ బిఫోర్ దిస్ ఇయర్ అండ్ వీ మే సీ 5700. ఓకే అండి, ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని వాళ్ళు ఇవ్వబోతున్నారు? నిన్న బై అండ్ లార్జ్ మిడ్ సెషన్ నుంచి చూస్తే కనుక ఆల్ ఫెర్టిలైజర్ స్టాక్స్ చాలా స్ట్రెంత్ చూపించినాయండి. రైట్ ఫ్రమ్ ఆర్సీఎఫ్ దగ్గర నుంచి అప్ టు చంబల్ ఫెర్టిలైజర్ వరకు అనమాట. ప్రిఫరబ్లీ చంబల్ కొనమని చెప్పేసి చెప్తాను. ఇవాళ మొమెంటం కంటిన్యూ కావచ్చు ఈ సెక్టర్లో. యూజువల్లీ స్టార్ట్ అయినప్పుడు 1-2 days కంటిన్యూ అవుతుందన్నమాట. 61 అండ్ అబౌవ్ ట్రేడ్ అవుతా ఉంటే బై చేయమంటాను. స్టాప్ లాస్ షుడ్ బి టైట్ అరౌండ్ 59 అనమాట. టార్గెట్ ఆల్సో 64 to 65 టార్గెట్ రావచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, మీరు ఎటువంటి స్టాక్? అలాగే ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టర్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ చూస్తే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక 1025 పైన కనుక కాసేపు నిలబడితే కనుక మీరు డెఫినెట్గా బై పొజిషన్ తీసుకోండి. 1040 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లోజింగ్ కనుక 1040 పైనే ఉందంటే నా ఉద్దేశంలో ఫర్దర్గా మీరు స్టాప్ లాస్ రైజ్ చేసుకుంటూ పొజిషన్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. ఓకే అండి, పిఎన్బి బై అంటున్నారు సుందర్, బట్ శేషు యాజ్ యూజువల్ సెల్ అంటున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ సెల్ బిలో 915, టార్గెట్ 908 to 904గా చెప్తున్నారు. స్టాప్ లాస్ 922 అంటున్నారు. అలాగే అమర్నాథ్ శాస్త్రి సెల్ కెనరా బ్యాంక్ బిలో ఓపెన్ లెవెల్ బిట్వీన్ 419 and 421, స్టాప్ లాస్ 425, టార్గెట్ 412 to 414 అని చెప్తున్నారు. బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెయిర్ స్ట్రాటజీ ఇస్తుంటారు సహజంగా అయినా. బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబవ్ ఓపెన్ లెవెల్, స్టాప్ లాస్ ₹5 బిలో ఓపెన్ లెవెల్ అంటున్నారు. టార్గెట్ కూడా 10 to 15 రూపీస్ అబవ్ ఓపెన్ లెవెల్. సో ఇవి ఆయన చెప్తున్న రికమెండేషన్స్. సో మార్కెట్స్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా ఫ్లాటిష్ ఓపెనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ తర్వాత ఏ డైరెక్షన్ తీసుకుంటే అనేది గ్లోబల్ క్యూస్ ఆధారంగా ఉంటుంది. మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్లో కలుద్దాం.